ఏపీ మద్యం కుంభకోణం కేసులో ఈ నెల 18న ప్రిలిమినరీ ఛార్జ్షీట్ వేసేందుకు రెడీ అవుతోంది సిట్. లిక్కర్ స్కామ్ లో దొరికిన సొమ్ము జప్తుకు రెడీ అవుతోంది. ఇక ముందస్తు కార్యక్రమాల వల్ల ఇవాల్టి విచారణకు హాజరు కాలేకపోయా సోమవారం సిట్ ముందుకు వస్తానంటూ వర్తమానం పంపారు విజయసాయిరెడ్డి. ఏపీ మద్యం కుంభకోణం కేసులో 18న ప్రిలిమినరీ ఛార్జ్షీట్ ను కోర్టులో వేసేందుకు సిట్ సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రజత్ భార్గవ్ను శుక్రవారం 10 గంటల పాటు ప్రశ్నించింది. మరోసారి విచారణకు రావాలని తెలిపింది. మరోవైపు ఈ కేసులో విజిల్ బ్లోయర్ గా చెప్పుకుంటున్న విజయసాయిరెడ్డిని శనివారం విచారణకు రావాలని సిట్ పిలిచింది. దీంతో విచారణకు వస్తారని అందరూ భావించినప్పటికీ విజయసాయి హాజరు కాలేదు. గత విచారణ సందర్భంగా మద్యం కుంభకోణానికి కర్త కర్మ క్రియ రాజ్ కసిరెడ్డి అని విజయసాయిరెడ్డి చెప్పారు. సజ్జల శ్రీధర్ రెడ్డి, కిరణ్ కుమార్ తదితరుల పేర్లను సైతం బయటపెట్టారు. ఆ తర్వాత సిట్ అధికారులు రాజ్ కసిరెడ్డితో పాటు వైసీపీ సీనియర్ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మరో 9 మందిని అరెస్ట్ చేశారు. చెవిరెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. లిక్కర్ స్కామ్ లో డబ్బును చెవిరెడ్డి అనుచరులే రవాణా చేశారని గుర్తించిన సిట్ అతని 2 అనుచరుల్ని మధ్యప్రదేశ్లో అరెస్ట్ చేసింది. శనివారం నాటి విచారణకు విజయసాయిరెడ్డి హాజరైతే మరిన్ని విషయాలు వెలుగులోకొస్తాయని భావించారు. అయితే ముందుగా నిర్ణయించిన కార్యక్రమాలు ఉండటంతో సోమవారం విచారణకు వస్తానని సిట్ అధికారులకు విజయసాయి మెయిల్ పంపారు. శనివారం విజయసాయి విచారణకు హాజరవుతారని తెలియడంతో ఈసారి ఆయన ఎవరి పేర్లు ప్రస్తావిస్తారోనని వైసీపీ నేతల్లో వణుకు మొదలైంది. ఆదాన్ లీలా డిస్టిలరీస్ ఖాతాల్లోని రాజ్ కసిరెడ్డి పరిధిలో ఉన్న బ్యాంకు ఖాతాల్లోని 32,86,00,000 రూపాయల జప్తుకు ఏసీబీ కోర్టులో పిటిషన్ వేయాలని నిర్ణయించారు. దీంతో ఏపీ ప్రభుత్వం హోంశాఖ ముఖ్య కార్యదర్శికి అనుమతిచ్చింది. కోర్టు అనుమతిస్తే ఈ సొమ్ము అటాచ్మెంట్ ప్రక్రియ పూర్తి కానుంది. రాజ్ కసిరెడ్డి ఏపీ ఎస్బీసీఎల్ నుంచి డబ్బు ఎలా కొల్లగొట్టారు, ఆ డబ్బును ఏ బ్యాంకు ఖాతాలకు తరలించారన్న దానిపై సిట్ అధికారులు విచారిస్తున్నారు. మద్యం కుంభకోణం తరలింపులో దొరికిన సొమ్ము, బ్యాంకు ఖాతాలో నిల్వ ఉంచిన సొమ్మును జప్తు చేసేందుకు సిట్ ఉపక్రమిస్తోంది. ఈ కేసులో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రజత్ భార్గవ్, విజయసాయిరెడ్డిని మరోసారి విచారించనుంది.